రైతులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఎంసీపీఐ, ఏఐకేఎఫ్ నాయకులు మండిపడ్డారు. బడా వ్యాపారులకు కొమ్ము కాసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలలోని మార్కెట్ కార్యాలయాలలో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం లేదని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పునరాలోచించి రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఉద్యమించవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐకేఎఫ్ కార్యదర్శి మోర్తాల చంద్రరావు హెచ్చరించారు. 23-24 సంవత్సరంలోనే విదేశీ పత్తి దిగుమతులు సుమారు 107% పెరిగి 10,000 కోట్ల రూపాయల విలువ చేసే పత్తిని భారత మార్కెట్లో గుమ్మరించడం వల్ల భారత రైతులు విపరీతంగా నష్టపోయిన విషయం మరొక ముందే తిరిగి మళ్ళీ ఈనాడు పన్ను ఎత్తేసి సామ్రాజ్యవాదుల సంఘన చేరిన మోదీ విధానాలు ఎంత నష్టమో ప్రపంచ మార్కెట్ల పరిశోధన సంస్థ వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల నుండి సుమారు ఈ 40 రోజులల్లా 10,000 కోట్ల రూపాయల విలువ చేసే పత్తిని దేశీయ బడా వ్యాపారస్తులు దింపుకునే అవకాశం ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. అదే కనుక జరిగితే 40 రోజుల తర్వాత మన మార్కెట్లకు వచ్చే మన రైతుల పత్తి పంటను కొనుగోలు చేయడానికి బడా వ్యాపారులు దూరంగా ఉండి చిన్నా చితక వాళ్ళు మాత్రమే మార్కెట్లో కొనుగోలుకు రావడం వల్ల రైతుల పంటల ధరలు పూర్తిగా పడిపోయి నాణ్యత పేరుతో ధరలు తగ్గించి కొనడం వల్ల రైతుల పెట్టుబడులు అందక చేతికి రాక మరింత అప్పుల బాధలు పెరిగి కొనసాగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. ఇందులో అతి ముఖ్యంగా నష్టపోతున్న దాంట్లో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో పత్తి పండించే రైతుల మీద, పాడి రైతుల మీద దీని ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది.